నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు. యూత్ డే ఎందుకు జరుపుకుంటున్నాం మనం? వివేకానందజీ జయంతి సందర్భంగా. ఎందుకు ఈ యూత్ డేగా వచ్చింది అంటే, తను యూత్గా అంటే యువకుడుగా చాలా విషయాలు నేర్చుకొని తనకు తెలిసిన విషయాలు యువకుడుగానే అందరికి అందించి యువకుడుగానే మరణించాడు. కాబట్టి మనం ఈ నేషనల్ యూత్ డేని జరుపుకుంటున్నాం. భారతదేశంలో పుట్టిన వారు అందరూ కూడా యువకులే, అందరూ యువతే. మరి ఏం చేయాలి ఈ యువకులుగా మనం? యూత్ ఫర్ ట్రూత్. ట్రూత్ అంటే సత్యముతో ఉండడం. మనం యూత్ఫుల్గా, ఎంత వయస్సు వచ్చినా యూత్ఫుల్గా ఉండాలంటే ట్రూత్ఫుల్గా ఉండాలి. ఆ ట్రూత్ని తెలుసుకోవాలి. దానికోసం వివేకానంద స్వామీజీ కొన్ని విషయాలు చెప్పారు. వాటన్నిటిని మనం తెలుసుకుందాం. DREAMS డ్రీమ్స్ యాక్రోనిమ్ ద్వారా తెలుసుకుందాం. D ఫర్ డెస్టినీ గురించి చెప్పారు. డెస్టినీ, యూ క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ అన్నారు. యూ క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ. నీ డెస్టినీని నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు అనే విషయాన్ని వారు చెప్పారు. తర్వాత R ఫర్ రిస్క్. రిస్క్ తీసుకోమంటారు. టేక్ రిస్క్. ఇఫ్ యూ విన్ యూ కెన్ లీడ్, ఇఫ్ యూ లూజ్ యూ కెన్ గైడ్. రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకుంటే మీరు గెలిచారా ముందుకు వెళ్తారు, ఓడిపోయారా వేరే వాళ్ళకి మార్గదర్శిగా ఉంటారు అని చెప్తారు రిస్క్ గురించి. అండ్ E ఫర్ ఎడ్యుకేషన్ గురించి చెప్తారు స్వామీజీ. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ దట్ ఈజ్ ఆల్రెడీ విత్ ఇన్ అస్. అంటే ఎడ్యుకేషన్ అనేది మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ అస్. అంటే మనలో ఉన్నటువంటి పర్ఫెక్షన్ని బయటికి తీయడమే ఎడ్యుకేషన్. మరి ఇప్పుడు అలా జరుగుతుందా? ఎప్పుడు సాధ్యమవుతుంది? అది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. సో మనలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ అస్ అని కూడా అంటారు. అంటే మనలో ఉన్న దైవత్వాన్ని బయటికి తీసుకురావడమే ఎడ్యుకేషన్. మనం ఎడ్యుకేట్ అయితే, మనం తెలుసుకుంటే, నేర్చుకుంటే మనలోని దైవత్వాన్ని బయటికి తీసుకొస్తాం. సో DRE. A ఫర్ గోల్ గురించి చెప్తారు. తను లక్ష్యం ఎలా ఉండాలి అంటారు. అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ అచీవ్డ్ అంటారు. నీ లక్ష్యము సాధించేంత వరకు మేలుకొని ఉండు, నిద్రపోకు అంటారు. సో అలా ఏ గురించి చెప్పారు. అండ్ M ఫర్ మెచ్యూరిటీ గురించి చెప్తారు. ఇట్ ఈస్ గుడ్ టు బి బర్న్ ఎ చైల్డ్ బట్ బ్యాడ్ టు రిమైన్ యాజ్ ఎ చైల్డ్. చైల్డ్గా జన్మించాం ఓకే, కానీ అలాగే ఉండిపోవద్దు, ఎదుగుతూ ఉండాలి. చైల్డ్ లైక్ నేచర్ ఉండాలి. ప్రజెంట్లో ఉండడం చైల్డ్ లైక్ నేచర్, కానీ అదే చైల్డిష్ నేచర్తో ఉండకుండా మెచ్యూరిటీ, ఏజ్తో పాటు ఎదుగుతూ ఉండడం అనేది మనం చేయాలి అని చెప్తారు వారు. అండ్ లాస్ట్ S ఫర్ సొసైటీ, సేవ. రెండింటి గురించి చెప్తారు. సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ ద సర్వీస్ టు గాడ్ అంటారు. తర్వాత సొసైటీ గురించి చెప్తారు. సొసైటీ డస్ నాట్ గో డౌన్ బికాస్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ క్రిమినల్స్ బట్ బికాస్ ఆఫ్ ద ఇన్యాక్షన్స్ ఆఫ్ గుడ్ పీపుల్. అంటే మంచి వాళ్ళు ఏమీ చేయకుండా ఉండడం వల్లనే సమాజము దిగజారిపోతూ ఉంటుంది అని చెప్తారు. సో మంచి వాళ్ళం అనుకునే ప్రతి ఒక్కరం మనల్ని మనం తీర్చిదిద్దుకుంటే చాలు. మనల్ని మనం తీర్చిదిద్దుకుంటే మనం ఎదుగుతాం. ఈ నేషనల్ యూత్ డే సందర్భంగా ఈ ట్రూత్ని తెలుసుకుందాం. ఈ ట్రూత్ అంతా తెలియాలి అంటే మనం ఫియర్లెస్గా ఉండాలి, కమిట్మెంట్తో ఉండాలి, మనతో మనం మాట్లాడుకోవాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. మన క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎలా వస్తాయి అంటే స్వామీజీ ఇంకొక విషయం చెప్పారు. ఆ ఒక్క కొటేషన్ ద్వారానే నేను ట్రైనింగ్లోకి వచ్చాను. ఏంటంటే, an ounce of practice is worth 20,000 million tons of matters అంటారు. అంటే కొన్ని వేల కోట్ల విషయాలు తెలుసుకోవడం కన్నా చిన్న సాధన మిన్నా. గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటే గొప్ప వాళ్ళం కాము, మనం తెలుసుకున్న విషయాల్ని ఆచరిస్తూ పోతే గొప్పగా ఎదుగుతాము అని చెప్పారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకంటూ ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఒక డ్రీమ్ ఉండాలి. DREAMS డ్రీమ్స్ ఉండాలి. ఆ డ్రీమ్స్ని సాధించాలంటే
లక్ష్యాలుగా విడదీయాలి. డి అంటే ఇంకొక విషయం చెప్పుకుంటాం మనం. డి అంటే డిజైర్. మనందరికీ డిజైర్స్ ఉంటాయి, కానీ బర్నింగ్ డిజైర్ ఉండాలి. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి? ఆర్డినరీ డిజైర్ అంటే ఏంటి అంటే, ఈ మంట నిప్పు ఒక కొండ మీద పడింది అనుకోండి, అక్కడి నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనం సాధించాలనుకున్నది నిలబడ్డా కూర్చున్నా మనకు గుర్తుకు రావాలి. అది బర్నింగ్ డిజైర్. ఆర్డినరీ డిజైర్ అంటే ఎవరికో చెప్పాం, నేను ఈ పని చేయాలనుకుంటున్నా అన్నాం, వాళ్ళే అంత సీన్ లేదులే నీకు అన్నారనుకోండి, ఉఫ్ అంటే కొట్టుకుపోయేటువంటి డిజైర్స్ ఆర్డినరీ డిజైర్స్ అన్నమాట. సో డిజైర్ని బర్నింగ్ డిజైర్గా డెవలప్ చేసుకుంటే మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఫస్ట్ మెట్ అవుతుంది. అండ్ ఆర్ ఫర్ రిస్క్ తీసుకోవడానికి వెరవద్దు. ఎండని, చలని, వర్షమని, ఇది మంచిది రోజు కాదని ఇలా ఉండదు. విజయంలో ముందుకెళ్ళేవారు, వాళ్ళ కలల్ని నెరవేర్చుకోవాలనుకున్న వాళ్ళు టైము, సమయము, వేళ్ళ పాల మంచి రోజు చూడరు. వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ముందుకు వస్తారు. దీనికి ఒక కథ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఏంటంటే, ఒకసారి ఒక శిల్పకారుడు, ఒక ఆర్కిటెక్ట్ ఆ బండరాళ్ళను చూస్తూ ఉన్నాడు. వెళ్ళి అడుగుతాడనమాట ఆ బండరాళ్ళను. వెళ్ళి, నేను నిన్ను ఒక మంచి విగ్రహంగా చెప్పుతాను, ఓకేనా అని అడుగుతాడంట. అది ఒప్పుకోదు. అమ్మో, విగ్రహం అంటే దెబ్బలు కొడతావు కదా అంటారు. అలా ఒక 4, 5, 6, 7 కొన్ని విగ్రహాలను, వాటిని రాళ్ళని అడుగుతూ ఉంటాడు, నేను విగ్రహంగా చెప్తానని. ఇవి యాక్సెప్ట్ చేయవంట. ఒక్కటి మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. ఎస్, నన్ను విగ్రహంగా చెప్తారా? ఓకే. దాన్ని మరి ప్రతిష్ఠిస్తారా? ఓకే, అవును అని చెప్తారు. సో అలా ఒక దేవుడి విగ్రహాన్ని శిల్పం చెక్కేసి దాన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠిస్తారు. ఏం జరుగుతుంది? విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు, ఆ విగ్రహం పెరుగుతూ ఉన్నప్పుడు, ఆ గుడి పెరుగుతూ ఉన్నప్పుడు కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు వస్తారు కదా. కొబ్బరికాయలు కొట్టడానికి రాళ్ళు కావాలి కదా. ఎవరైతే ఏ రాయి అయితే ఈ విగ్రహం లాగా చెక్కడానికి ఒప్పుకోలేదో వాటన్నిటిని తీసుకొచ్చి కింద వేసి కొబ్బరికాయలు కొట్టడానికి ఉపయోగిస్తున్నారట. సో రిస్క్ తీసుకోవడానికి వెలువడిన రాయి ఒక అద్భుతమైన శిల్పంలాగా, దేవుడి శిల్పంలాగా వచ్చింది. రిస్క్కి వెరిచినటువంటి ఈ రాళ్ళు, బండరాళ్ళు కొబ్బరికాయల కింద నలిగిపోతూ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు ఎదగడానికి, మీరు అనుకున్న లక్ష్యం సాధించడానికి మంచి మార్గం అయితే ఎంతటి రిస్క్ అయినా తీసుకోవాలి. సో డిఆర్. ఈ ఫర్ ఇన్యాక్ట్ నౌ. ఏ యాక్టివిటీస్ అయినా ఇప్పుడే చేయడం అనేది ఇంపార్టెంట్. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, నో పోస్ట్పోన్మెంట్. వాయిదాలు వేసే వ్యాధి నుంచి బయటపడాలి. ఎనాక్ట్ నౌ. ఇప్పుడే చేయాలి. ఈరోజు పని ఇప్పుడే చేయాలి, రేపటి పని ఈరోజే చేసేయాలి. అంతా ఒక అద్భుతమైన వేలో ఉంటే మన డ్రీమ్ని సాధించగలుగుతాం, మన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ ఏ ఫర్ యాక్సెప్ట్ చేంజ్. మార్పును అంగీకరించాలి. ఈ 2020 మనకు ఎన్నో పాఠాలను నేర్పించింది, ఎన్నో మార్పులతో జీవించాలని నేర్పించింది. సో ఫ్రెండ్స్, మనం నేర్చుకున్న పాఠాలు ఏంటివి? ఇక నుంచి నేను ఎలా ఉండాలి? ఏ కొత్తదనంతో నేను ఉండాలి? నా ఆలోచన విధానంలో ఏ మార్పు రావాలి? నా మాట్లాడే తీరులో ఏ మార్పు రావాలి? నా పని చేసే తీరులో ఎక్కడ మార్పు రావాలి? యాక్సెప్ట్ చేంజ్. మార్పును అంగీకరించాలి. వెల్కమ్ చేంజ్. మార్పుని ఆహ్వానించాలి. ఇంప్లిమెంట్ చేంజ్. మార్పుని ఆచరించాలి. అండ్ లెట్ అదర్స్ టు ఎక్స్పీరియన్స్ అవర్ చేంజ్. వేరే వాళ్ళు మన మార్పుని గుర్తించేటట్టుగా చేయాలి. మనం మారుతూ ఉంటే మన ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు మన మార్పును చూసి మారుతారు. మనం చెప్పితే మారరు మై డియర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎం ఫర్ మోటివేట్ యువర్ సెల్ఫ్. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా మనల్ని మనమే మోటివేట్ చూసుకోవాలి. నిన్న మైనస్ ఈరోజు ఈజ్వల్ టు ఎంత గ్రో అయ్యాము. మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి. ఎక్సలెంట్ అనుకోవాలి. షెబ్బాష్ అనుకోవాలి. ఐఎమ్ ఏ వండర్ఫుల్ పర్సన్. సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ రోజులు ఉంటుంది. బయట నుంచి మోటివేట్ చేస్తే ఎన్నాళ్ళు ఉంటుంది? తొందరగా సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది. శ్రీమంతుడు సినిమా చూడగానే అప్ప నేను కూడా వెళ్ళి ఊరికి సహాయం చేస్తా అనుకుంటాం. టికెట్ చింపిన తర్వాత మర్చిపోతాం. సో అంటే ఏంటి? ఇలా మనం మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్. అండ్ నెక్స్ట్ లెటర్ ఎస్ ఫర్ స్కిల్స్. మన డ్రీమ్ సాధించడానికి మనకు బర్నింగ్ డిజైర్తో పాటు, రిస్క్ తీసుకునే నేచర్తో పాటు, యాక్సెప్ట్ చేంజ్, మార్పుని అంగీకరించడంతో పాటు, సెల్ఫ్ మోటివేషన్తో పాటు ఎస్ ఫర్ స్కిల్స్, నైపుణ్యం. నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి
నాలో ఏమి స్కిల్స్ ఉన్నాయి, ఇంకా నేను ఏమేమి నేర్చుకోవాలి అని ప్లాన్ చేసుకోవచ్చు. ఆ స్కిల్స్ని నేర్పించడానికి, మీ యాటిట్యూడ్ని బిల్డ్ చేయడానికి మన దగ్గర ఎన్నో ఆన్లైన్ వర్క్షాప్స్ జరుగుతున్నాయి. సక్సెస్ కోర్స్ జరుగుతుంది, హోలిస్టిక్ హెల్త్ జరుగుతుంది, చాలా వర్క్షాప్స్ ఉన్నాయి. ఆ వర్క్షాప్ డీటెయిల్స్ మీకు కావాలంటే మీరు రిజిస్టర్ చేసుకోండి. 9390310453 వాట్సాప్ నంబర్కి మీ నేమ్ పంపించండి. 9390310453 ఈ మొబైల్కి మీ డీటెయిల్స్ పంపిస్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఈ యూత్ డే, ఈ 2021 నుండి అద్భుతంగా యూత్ఫుల్గా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.